త్వరపాడు అనే గ్రామంలో అంజయ్య, బ్రహ్మయ్య అనే ఇద్దరు పెరుగు వ్యాపారస్తులు ఉండేవాళ్ళు. అంజయ్య చాలా మంచి వ్యాపారి. అందరికీ తలలో నాలుక లాంటి వాడు అంజయ్య. ఎక్కువగా అందరూ అంజయ్య దగ్గరికే పెరుగును కొనడానికి వెళ్తూ ఉండేవాళ్ళు. అంజయ్య తన ఇంటి దగ్గరే ఉండి పెరుగును అమ్ముకుంటూ ఉండేవాడు. బ్రహ్మయ్య మాత్రం ఆ ఊరు ఆ పక్క ఊరు మొత్తం తిరిగి పెరుగు అమ్ముకొని సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు. బ్రహ్మయ్య ఎప్పుడు తనలో తాను ఇలా బాధపడుతూనే ఉండేవాడు. అంజయ్య సొంత ఊరిలో ఉంటూ సొంత వ్యాపారం చేసుకుంటూ చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అలాగే మంచి ధనం కూడా సంపాదిస్తున్నాడు. అసలు కారణం ఏమిటి? అందరూ ఎక్కువగా అంజయ్య దగ్గరికి పెరుగు కొనడానికి వెళ్తుంటారు. ఇంకా ఆ పెరుగు చాలా తాజాగా చాలా మధురంగా ఉంటుందని చెప్పుకుంటారు అని ఇలా అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అంజయ్య దగ్గరకు వసంత అనే